బ్రేకింగ్ అందుతుంది. విశాఖలో యువకుడి కిడ్నాప్ అండ్ మర్డర్ అటెంప్ట్ కలకలం రేపుతోంది. యువత విషయంలో ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం కిడ్నాప్ అండ్ అటాక్ కి దారితీసింది. యువకుడు భాస్కర్ బాలాజీని కిడ్నాప్ చేసి మారణాయుధాలతో దాడి చేశాడు మరో యువకుడు. ఇన్స్టాగ్రామ్ లో బాలాజీకి ఒక యువతి పరిచయం అయింది. అయితే అప్పటికే ఆ యువతి మరో యువకుడు ప్రణీత్ తో రిలేషన్షిప్ లో ఉంది. దాంతో యువతికి దూరంగా ఉండాలని బాలాజీని హెచ్చరించాడు ప్రణీత్. తన మాట వినకపోవడంతో బాలాజీని కిడ్నాప్ చేసి దాడి చేశాడు ప్రణీత్. అయితే కథలో ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. బాలాజీని ట్రాప్ చేయడానికి మరో యువతితో ఫోన్ చేయించాడు ప్రణీత్. యువతిని కలిసేందుకు వచ్చిన బాలాజీని ఆటోలో కిడ్నాప్ చేశాడు ప్రణీత్. ఆటోలో భైరవకోన తీసుకెళ్లి మారణాయుధాలతో అటాక్ చేశాడు. ప్రణీత్ దాడిలో భాస్కర్ బాలాజీకి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుడు బాలాజీ విశాఖ 3 టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులపై కిడ్నాప్ హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాజా అందుబాటులో ఉన్నారు. కాజా, ప్రస్తుతం ఈ భాస్కర్ బాలాజీ అనే యువకుడి పరిస్థితి ఎలా ఉంది అండ్ అలాగే ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? పోలీసులు పర్టికులర్ గా ఈ కేసు గురించి ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్ బాలాజీ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కేసు నమోదు చేశారు. 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు 5గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఒక యువతి విషయంలో 2 యువకుల మధ్య వివాదం, భాస్కర్ బాలాజీ కిడ్నాప్, ఆ తర్వాత హత్యాయత్నానికి దారితీసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు ప్రణీత్ అలియాస్ సున్యో. ఇతనికి గతం నుంచి ఒక యువతితో పరిచయం ఉంది. ఆ తర్వాత ఇదే క్రమంలో అదే యువతికి భాస్కర్ బాలాజీ ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదే విషయాన్ని గుర్తించిన ప్రణీత్ అలియాస్ సునియో భాస్కర్ బాలాజీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. వినకపోవడంతో భాస్కర్ బాలాజీని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేయాలని పక్కాగా ప్లాన్ చేశాడు. అయితే ఈ హత్యాయత్నాన్ని కూడా మరో యువతిని రంగంలోకి దించాడు. ఆ మరో యువతితో ట్రాప్ చేయించి పిలిపించి ఆ తర్వాత మదిలిపొలం వరకు భాస్కర్ బాలాజీ వచ్చిన తర్వాత ఆమెతో పాటు ఒక సిరిపురం ఏరియా ప్రాంతానికి, ఆసిలిమెట్ట ఏరియా ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ యువతి ఈ భాస్కర్ బాలాజీ ఇద్దరు ఆటోలో ఉంటుండగా 5గురు యువకులు 2 బైక్స్ పై వచ్చి ఆ ఆటోలో 2 యువకులు ఎక్కారు. ఆ తర్వాత ఆ ఆటోని మదిలిపొలం వైపు తీసుకెళ్లారు. ఆ తర్వాత హనుమంతవాక BRTS రోడ్డు మీద తీసుకెళ్లి ఎవరైతే ఈ ట్రాప్ చేసేందుకు తీసుకొచ్చిన యువతి ఉందో ఆ యువతిని ఆ ఆటోలో దించి మరికొంతమంది యువకులు ఆటోలో వెళ్లి భైరవకోన వరకు ఆ భాస్కర్ బాలాజీని తీసుకెళ్లి అక్కడ మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేశారు, కొట్టారు. దీంతో పాటు అతనిపై హత్యాయత్నం చేశారు. ఈ నేపథ్యంలోని వారి నుంచి చెర నుంచి విడిపించుకున్న ఈ భాస్కర్ బాలాజీ ఆసుపత్రి పాలై ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాజా.